హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ కీలుగుర్రం వ్లాగ్స్. ఈ రోజు అయితే ముందుకి మరో కొత్త టిప్తో అయితే వచ్చేసాను. ఫిషెస్ కి యాంకర్ వామ్స్ వస్తే ట్రీట్మెంట్ ఎలా చేయాలి, ఇక్కడ మీరు చూస్తున్న టబ్ లో వాటర్ ఇవన్నీ చూస్తే మీకు అర్థమవుతుంది. టబ్ లో వాటర్ ఆల్రెడీ మెడిసిన్ కలిపి ఉంది, కలర్ చేంజ్ అయింది, మీరు చూస్తే అర్థమవుతుంది. ఈ ఫిషెస్ కి ట్రీట్మెంట్ ఎలా చేయాలనేది ఇప్పుడు నేను చూపిస్తాను. ఆల్రెడీ నేను మెడిసిన్ కలిపిన వాటర్లో అయితే ఫిషెస్ని అయితే రిలీజ్ చేసుకున్నాను. వాటిలో ఆ మెడిసిన్ వాటర్లో కొంచెంసేపు ఉంచిన తర్వాత బై హ్యాండ్ మనమైతే యాంకర్ వామ్స్ని అయితే పీకేయాలి. యాంకర్ వామ్స్ అంటే మీరు ఇక్కడ చూడొచ్చు, ఇమేజ్లో చూపించిన విధంగా ఉంటుంది. నేను ఇప్పుడు రిమూవ్ చేసిన తర్వాత ఆ వామ్ని కూడా మీకు ఇప్పుడు చూపిస్తాను అన్నమాట. ఈ యాంకర్ వామ్స్ అనేవి ఎక్కువగా వాటర్ క్వాలిటీ బాగోకపోతే ఫిషెస్ని అయితే అటాక్ చేస్తాయి ఈ యాంకర్ వామ్స్. అప్పుడు ఈ యాంకర్ వామ్ పుట్టినప్పుడు ఆటోమేటిక్గా ఫిష్ మొత్తం వీక్ అయిపోతుంది. చూడండి, ఇక్కడ క్లియర్గా చూపించే ప్రయత్నం అయితే చేస్తున్నాను. యాంకర్ వామ్ ఎలా ఉంటుంది అనేది ఒక హుక్లా పట్టేస్తుంది అనమాట ఫిష్ లోపల. ఇది ఫిష్ లోపలికి చేరి స్లోగా ఫిష్ బ్లడ్ అంతా తాగేస్తుంది. బ్లడ్ అంతా తాగేస్తే ఫిష్ వీక్ అయిపోయి చచ్చిపోయే ప్రమాదం అయితే ఉంది. ఈ వాటర్లో ఏం మెడిసిన్ కలిపిన ఏంటనేది మీకు లాస్ట్లో అయితే క్లియర్గా చెప్తాను. మీరు కూడా యూజ్ చేయొచ్చు. ఇదే యాంకర్ వామ్ అనమాట. మీరు ఇక్కడ చూడొచ్చు, క్లియర్గా గమనించవచ్చు. ఒక హుక్లా పట్టేస్తుంది అనమాట. ఇవి కొన్ని చోట్ల టైల్స్లోను బాడీ మీద అయితే తీయడం ఈజీయే. టైల్స్లో గట్రా పట్టేస్తే మాత్రం మనం తీసేటప్పుడు చాలా జాగ్రత్తగా తీయాలి. ఎందుకంటే ఆ యాంకర్ వామ్తో పాటు టైల్ కూడా చిరిగిపోతే ఫిష్ స్విమ్ చేయడం చాలా కష్టం అవుతుంది. చాలా జాగ్రత్తగా తీయాలన్నమాట టైల్స్ దగ్గర పడితే. వీటికి ఎక్కువ టైల్స్ దగ్గరే పట్టేసినాయి. ఆల్రెడీ ఒక దానికైతే ఫుల్గా రిమూవ్ చేశాను. 1 by 1 అలాగే ప్రతిదానికి. నేను ఇవి చాలా ఇష్టపడి తెచ్చుకున్న బ్రీడ్ అనమాట. బ్లాక్ మాలీలో మూన్ టైల్ అని అంటారు, లేదా వైల్డ్ టైల్ అని అంటారు. మీరు ఇక్కడ టైల్ చూడొచ్చు. చాలా బాగా నచ్చి తెచ్చుకున్నాను బ్రీడింగ్ కోసం అని చెప్పేసి. నా కంటెంట్ కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇలా ఒక్కొక్క యాంకర్ వామ్ని రిమూవ్ చేసి మళ్ళీ అది మెడిసిన్ వాటర్లోనే వేసాను. ఎందుకంటే బయట ఎక్కడన్నా వదిలితే మళ్ళీ వాటర్లోకి వచ్చే ప్రమాదం ఉందని. అది పూర్తిగా డై అయ్యే వరకు. ఇక్కడ చూడొచ్చు, క్లియర్గా జూమ్ చేసి చూపించాను. యాంకర్ వామ్ అనేది ఇలా ఉంటుంది. ఇది కరెక్ట్గా పైన ఫిన్ దగ్గర పట్టేసింది అనమాట. చాలా జాగ్రత్తగా తీశాను. మొత్తానికి అయితే రిమూవ్ చేశాను. ఇలాగ 1 by 1 ప్రతి ఫిష్ది యాంకర్ వామ్స్ అన్ని రిమూవ్ చేసుకుని మళ్ళీ మెడిసిన్ వాటర్లో అయితే రిలీజ్ చేశాను. వీటిలో కొన్ని ప్రెగ్నెంట్ ఫిషెస్ కూడా ఉన్నాయి. అందుకని ఎంత జాగ్రత్తగా స్లోగా తీస్తున్నాను అనమాట. మనం తీసేటప్పుడు కూడా పూర్తిగా రిమూవ్ అయ్యేలా తీయాలి యాంకర్ వామ్ని. మీకు అది కూడా చూపిస్తాను. యాంకర్ వామ్ చివర ఎలా ఉంటుంది అనేది ఒక ఫ్లవర్లా ఉంటుంది అనమాట. అది కూడా బాడీలో నుంచి వచ్చేయాలి. అది రాకపోతే సగంలో కట్ అయితే మళ్ళీ యాంకర్ వామ్ వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది ఫిష్కి. ఇంకా రెండోసారి వచ్చిందంటే ఫిష్ కంపల్సరీ చచ్చిపోతుంది. నీకు అది కూడా చూపిస్తాను. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే కనిపిస్తుంది, నా తమ్ దగ్గర చివర ఒక ఫ్లవర్లా ఉంది చూసారా, అక్కడ వరకు రిమూవ్ అయిపోవాలి ఫిష్ బాడీలో నుంచి. లేదా సగంలో కట్ అయితే మాత్రం చాలా ఇబ్బంది అనమాట. ఎందుకంటే మళ్ళీ యాంకర్ వామ్ వస్తుంది. ప్లస్ మీకు అది మళ్ళీ రిపీట్ అయ్యి ఫిష్ డెడ్ అయిపోతుంది. కంప్లీట్గా మొత్తం ఫిషెస్ అన్ని అయితే యాంకర్ వామ్స్ అన్ని రిమూవ్ చేస్తాను. అవి ఇప్పుడు బ్రీడింగ్ టబ్ ఉంది, ఆ టబ్ని కూడా నేను ఇప్పుడు వాష్ చేస్తాను అనమాట. ఇదేం మెడిసిన్ అంటే మీరు కలర్ కూడా అబ్జర్వ్ చేయొచ్చు. కంప్లీట్గా డిఫరెంట్ కలర్లోకి అయితే మారిపోయింది. ఇది వచ్చేసి పొటాషియం పర్మాంగనేట్ క్రిస్టల్స్ అనమాట. ఈ పొటాషియం పర్మాంగనేట్ తెచ్చుకున్న క్రిస్టల్స్ వాటర్లో అయితే మిక్స్ చేశాను. ఈ చుట్టూ పట్టే నాసులో కూడా దాని తాలూకా ఎగ్స్ అయితే ఉండిపోవచ్చు. అందుకే మళ్ళీ ఒకసారి వాటర్ అంతా కంప్లీట్గా స్ప్రెడ్ చేసి ఇప్పుడు వాష్ చేస్తాను అనమాట. వాటర్ కలర్ చూడొచ్చు మీరు, ఎంత ఎక్కువగా మెడిసిన్ వేసాను అనేది మీకు అర్థమవుతుంది. ఎందుకంటే ఆ టబ్లో కూడా ఎక్కడ ఒక్క ఎగ్ కూడా ఉండకుండా కంప్లీట్ బ్యాక్టీరియా అయితే పోవాలని చెప్పి అలా ఎక్కువ మెడిసిన్ వేసాను నేను. మొత్తం ఇప్పుడు దాన్ని అయితే వాష్ చేస్తాను అనమాట. ఫిషెస్ని కూడా మెడిసిన్ వాటర్లోనే ఉంచాను. కొంచెంసేపు ఉంచిన తర్వాత మళ్ళీ ఫ్రెష్ వాటర్లో డైల్యూట్ చేస్తాను. మీరు ఇక్కడ నా ఫింగర్స్ అయితే చూడొచ్చు, కలర్ కూడా చేంజ్ అయిపోయినాయి. మీరు కనుక పొటాషియం పర్మాంగనేట్ వాడేటైతే గ్లౌజెస్ యూజ్ చేయడం మంచిదేమో నా అభిప్రాయం. ఇలా కంప్లీట్గా వాష్ చేసుకుని మొత్తం కొత్తదానిలా కడిగేసాను అనమాట టబ్ అంతా. ఆ తర్వాత కొంచెంసేపు సన్లైట్లో డ్రై చేసి అప్పుడు ఫిషెస్ని అయితే దీనిలో రిలీజ్ చేస్తాను. ఈ లోపల నేనైతే ఫిషెస్కి వాటర్ని అయితే స్లోగా డైల్యూట్ చేశాను. ఫ్రెష్ వాటర్ నుంచి వాటికి, కోల్డ్ వాటర్ నుంచి ఫ్రెష్ వాటర్కి స్లోగా డైల్యూట్ చేస్తున్నాను. మీరు ఇక్కడ చూస్తే అర్థమవుతుంది. పంప్ అయితే చాలా స్లోగా వదిలాను. ఈ వాటర్ టెంపరేచర్కి అవి మ్యాచ్ అవుతాయి అనమాట. ఈ లోపల ఫిషెస్ అయితే చాలా వీక్ అయిపోయినాయి మనం బాడీ నుంచి తీసిన యాంకర్ వామ్స్ ప్లస్ మెడిసిన్ వాటర్ వల్ల. నేను మళ్ళీ కొంచెం కలుపుకొని ఉంచుకున్నాను పొటాషియం పర్మాంగనేట్ వాటర్. నేను వాడిన ప్రతిదీ మగ్గు, నెట్ అన్నీ మొత్తం పొటాషియం పర్మాంగనేట్లో వేసి వాష్ చేసాను. ఎందుకంటే ఎక్కడైనా చిన్న బ్యాక్టీరియా మిగిలిన మళ్ళీ రిపీట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అవన్నీ వాష్ చేసి ఫిషెస్ని కొంచెంసేపు ఆగిన తర్వాత మళ్ళీ కడిగిన బ్రీడింగ్ టబ్లో అయితే రిలీజ్ చేశాను. ఇంట్లో చాలా ప్రెగ్నెంట్ ఫిషెస్ కూడా ఉన్నాయి, మీరు చూస్తే అర్థమవుతుంది. ఇప్పుడు చూసారా, ఇంతకు ముందు కన్నా చాలా యాక్టివ్గా ఉన్నాయి ఫిషెస్ అయితే. ఎందుకంటే ఆ మెడిసిన్ పవర్ స్లోగా రిలీజ్ తగ్గుతుంది వాటిలోంచి, ఫిషెస్లో నుంచి. ఫ్రెష్ వాటర్లో వేసాం కాబట్టి చూడొచ్చు మీరు ఎంత యాక్టివ్గా ఉన్నాయో. నా కంటెంట్ కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు.